టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన చంద్రబాబు జన్మదినం సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి 75 కేజీల కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా జై చంద్రబాబు నినాదాలతో ఎస్సీ కాలనీ హోరెత్తిపోయింది. ఎన్నికల ప్రచారం కోసం ఎస్సీ కాలనీకి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావుకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డకు స్వాగతం అంటూ స్థానిక యువత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సూపర్ 6 పథకాలను యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 45 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి చాకరీ చేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పైబడి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు గారి పట్ల ఈ ప్రభుత్వం అక్రమ కేసులో ఇరికిచ్చి మైక్రోసాఫ్ట్ కంపెనీ తెచ్చి మైక్రోసాఫ్ట్ కంపెనీ వెండర్షిప్ ఆయన తెచ్చుకుంటే లక్షల కోట్లు సంపాదించారు. దాని కంపెనీని హైదరాబాద్లో ప్రజల కోసం యువత కోసం తీసుకొచ్చారు. కేవలం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఒక చిన్న కేసు క్రియేట్ చేసి ఒక అక్రమమైన కేసు బనాయించి 52 రోజులు అక్రమంగా జైల్లో బంధించి ఈ ప్రభుత్వమే తప్పు చేసి ఈ ప్రభుత్వం దానికి భారీ మూల్యం చెల్లించిందని నేను భావిస్తున్నాను. అది తెలుగు ప్రజలు ఎవరో హర్షించాల. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు, ఈవెన్ వైసీపీ శ్రేణులు కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఏ పార్టీ నాయకులు కార్యకర్తలైనా సాధారణ ప్రజలైనా ఎవరు అందరూ సంఘీభావం ఉన్న పరిస్థితి.